ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభ, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు చెప్పిన మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, ఆ బహుమానం నా తండ్రి దగ్గర ఉంది. అంత మహాకాశాలు పట్టజాలనంత గొప్ప సింహాసనం మీద ఆసీనులై ఉన్న నా తండ్రి దగ్గర నుంచి ఆ బహుమానం నేను పొందుకోవాలంటే నేనెలా జీవించాలి, నేనెలా ప్రవర్తించాలి, నా ఆలోచనలు నా తండ్రికి ఇష్టంగా ఉండాలి కదా, ఓర్పు సహనం తగ్గింపుతో నేను ఉండాలి కదా, నా తండ్రి జాలి నేను పొందుకోవాలంటే మొదట నేను నెమ్మది కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు జీవించనివ్వద్దయ్యా. లోకస్తుల మాటలు చెప్పిన మాటలు బిడ్డలు లక్ష్య పెట్టనివ్వద్దు. అమ్మా ఇదిగో నేను ఈ ప్రాబ్లం ఉంది, నేను నా భర్తలో ఆ సమస్య ఉందంట, అందుకే నాకు బిడ్డలు కలగట్లేదంట అని మనుషులు చెప్పే మాటలు వాళ్ళ మైండ్కి చేరనివ్వద్దు నా తండ్రి. నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు టెన్షన్ పడాలి అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఓర్పు సహనాన్ని, చిన్న బిడ్డలు చూసుకోవాలంటే నేను ఎంత ఓర్పు కలిగి ఉండాలి, అది నాకు అలవాటు అవ్వడానికేనేమో నా తండ్రి ఇంకా నా గర్భాన్ని తెరవలేదు అనే గ్రహింపు బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అన్నావలి వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఎలా ధైర్యంగా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే ఆ శాపాన్ని యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభా, ప్రతి ఒక్కరి గర్భాలను మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డలు నా ప్రభా నిరీక్షణ కోల్పోకుండా, సహనం కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరమైన విశ్వాసంతో నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచమని, ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.